పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శివరాత్రి శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పంచామృత అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ స్వామివారికి విశిష్ట లింగోద్భవ అభిషేకం నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం రథోత్సవం, ఎల్లుండి సాయంత్రం హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. అది ప్రమాదాలకు దారితీయవచ్చు. అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈ పంచారామ క్షేత్రంలో ఈవేళ బ్రాహ్మీ కాల ముహూర్తం నందు స్వామివారికి అత్యంత విశేష వైభవంగా మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకంతో ప్రారంభమై స్వామివారికి అత్యంత మహిమాన్వితంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు సాయంకాలం స్వామివారికి జగజ్యోతి, అలాగే అఖండ దీపారాధన కార్యక్రమాల తర్వాత లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాల అనంతరం స్వామివారికి అలంకరణ చేసి మహానివేదన కార్యక్రమం, లింగోద్భవ కాలంలో మహానివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ దేవస్థానంలో. ఈ క్షేత్రంలో ఈవేళ తెల్లవారుజామున అంటే స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తిరిగి సాయంకాలం 4 గంటలకు ఈ స్వామివారి రథోత్సవ కార్యక్రమం, అలాగే మరునాడు ఉదయం తెల్లవారుజామున 5:30కి నాచువారి సెంటర్ అని అమ్మవారి పుట్టిల్లుగా భావించే నాచువారి సెంటర్ నుండి తిరిగి రథోత్సవం ప్రారంభమై స్వామివారి దేవస్థానానికి చేరుకుంటుంది. అలాగే ఆ రోజు సాయంకాలం స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించి ఈ పంచానిక రాత్రి మహోత్సవాలని సమాప్తమవుతాయి. ఈ 5 రోజుల కార్యక్రమాలని కూడా దర్శించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనార్థం తెల్లారుజాము నుంచి కూడా వచ్చి క్యూ లైన్లో ఉండటం జరిగింది. ఉదయం 1 గంట నుంచి 2 గంటల వరకు స్వామివారి మొదటి అభిషేకం జరిగింది. అనంతరం 2 గంటల నుంచి భక్తులకి దర్శనార్థం భక్తులు క్యూ లైన్లో విడిచిపెట్టడం జరిగింది. క్యూ లైన్లో వచ్చి భక్తులు శ్రీ స్వామివారిని తెల్లారుజాము నుంచి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. వారికి ఏ విధమైన ఆటంకం లేకుండా వివిధ శాఖలు, బందోబస్తు, రక్షణ శాఖ అందరూ కూడా సహాయ సహకారాలతోటి వారందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా పాలు పులిహార ప్రసాదము, అదేవిధంగా వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమ శివాయ.